మన వివరాలను మనమే నమోదు చేద్దాం. జనగణనలో భాగంగా రాష్ట్రంలో స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 3 రోజుల క్రితమే ప్రారంభమైంది. అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను నమోదు చేస్తున్నారు. అందరూ సులభంగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా వెబ్సైట్ లోకి ప్రవేశం నుంచి నమోదు చేయాల్సిన అంశాలను ఒక్కొక్కటిగా వివరించే ప్రత్యేక గణనం ఈనాడులో ఇచ్చారు. జనగణన స్టార్ట్ అయింది మన తెలంగాణ రాష్ట్రంలో. సో అది ఎన్యూమరేటర్లు కాకుండా మనమే జనగణన చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు అనే ఒక వార్త ఈనాడులో ఇచ్చారు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా చేస్తారో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఇచ్చారంట. ఈనాడులో చూద్దాం. మే 10 వరకు అవకాశం ఉంది స్వీయ గణన చేయడానికి. జనగణన 2027లో భాగంగా ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మే 10 వరకు కొనసాగునుంది. సమాచారం అంత సొంతంగానే నమోదు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఎన్యూమరేటర్లు ప్రమేయం లేకుండానే అధికారిక వెబ్సైట్ ద్వారా తమ కుటుంబ వివరాలను ఎవరికి వారు నమోదు చేసుకోవచ్చు. ఈ స్వీయ గణన పూర్తయిన తర్వాత జనరేట్ అయిన ఐడిని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే వారు తుది ప్రక్రియను పూర్తి చేస్తారు. ఫలితంగా ఇద్దరికి సమయం ఆదా అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటంటే అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ HLO లాగిన్ ప్రత్యక్షం అవుతుంది. అందులో రాష్ట్రం ఎంచుకొని తర్వాత క్యాప్చాని నమోదు చేసి వెరిఫై ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఆ వెంటనే మరో బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఐచ్ఛికంని నమోదు చేయాలి. కుటుంబ పెద్ద పేరు ఒకసారి ఎంటర్ చేశాక మార్చే అవకాశం ఉండదు. ఆ తర్వాత భాషను ఎంచుకొని ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయాలి. ఓటీపీ ధృవీకరణ పూర్తయిన తర్వాత ఇళ్ల జాబితా, ఇళ్ల గణన, స్వీయ గణన SCతో ఒక విండో ఓపెన్ అవుతుంది. ముందుగా రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ ఐచ్ఛికం ఎంచుకోవాలి. దాని కింద గ్రామం, పట్టణం, ప్రాంతం, హ్యామ్లెట్, ల్యాండ్ మార్క్ ని టైప్ చేయాలి. వెంటనే ఊరు ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ ప్రత్యక్షం అవుతుంది. ల్యాండ్ మార్క్ నమోదు చేస్తే ఇంటి ఎంపిక సులభమవుతుంది. ఆ మ్యాప్ లో జాగ్రత్తగా చూస్తూ ఇంటిపై పాయింటర్ ని ఉంచాలి. దాని ఆధారంగా నివాసం ఉన్న స్థానం, అంశం, రేఖాంశాలు నమోదు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. తర్వాత స్థానాన్ని నిర్ధారించండి అని సెలెక్ట్ చేయాలి. తప్పు స్థానం నమోదైతే మీ SC డేటా ఎన్యూమరేటర్ కు చేరదు. మీరు ఎంచుకున్న స్థానంలో కొనసాగాలి అనుకుంటున్నారా అని అడిగినప్పుడు ఎస్ అని చేయాలి. సో ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్. ఆ తర్వాత గృహ నిర్మాణానికి ఏం వాడారు అని కూడా అడుగుతుందంట ఇది. ఆ తర్వాత ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇంటి నేల, గోడలు, పైకప్పు దేనికి కట్టారో ఎంచుకోవాలి. ఎక్కువ భాగం వాడిన పదార్థాన్ని ఎంచుకోవాలి. బహుళ అంతస్తుల భవనంలో మీ సొంత అంతస్తు ఫ్లాట్ కు నేరుగా పై భాగంలో ఉన్న పైకప్పు వస్తువుని ఎంపిక చేయాలి. గృహం ధ్వంసమైన పెద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉండి పునర్నిర్మాణం లేక మరమ్మతు చేయడానికి వీలు లేకుంటే దాన్ని శిథిలాస్థలలో ఉన్నదిగా పరిగణించాలి. ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారో సంఖ్య, వయసుల వారీగా వివరాలు చెప్పాలి. కుటుంబ యజమాని పేరును ఎంచుకున్న భాషలో అక్షర దోషాలు లేకుండా టైప్ చేయాలి. అనంతరం SC ST ఇతరులు నమోదు చేయాల్సి ఉంటుంది. SC ST కాకుంటే ఇతరులు ఎంచుకోవాలి. షెడ్యూల్ కులం అనేది హిందువులు, సిక్కులు, బౌద్ధుల నుంచి మాత్రమే ఉండాలి. షెడ్యూల్ తెగ అనేది ఏ మతం నుంచైనా ఉండవచ్చు. అద్దె ఇల్లు, సొంతిల్లు అనేది ఎంచుకోవాలి. అందులోని గదుల సంఖ్యను నమోదు చేయాలి. కిచెన్, స్టోర్ రూమ్, మురుగుదొడ్లను పరిగణలోకి తీసుకోవద్దు. కుటుంబంలో నివసిస్తున్న దంపతుల సంఖ్య నమోదు చేయాలి. దంపతుల్లో ఎవరో ఒకరు తాత్కాలికంగా కుటుంబంతో కలిసి లేనప్పటికీ వారిని దంపతులుగానే పరిగణించాలి. వివరాలన్నీ సరిగ్గా ఉంటే కుడివైపు మూలాన ఉండే సేవ్, తదుపరి నెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి. మరోసారి నిర్ధారణ అడిగినప్పుడు ఎస్ ని క్లిక్ చేయాలి. సో ఇది ప్రాసెస్ బై ప్రాసెస్ ఈనాడులో వేశారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ జనగణన ఏదైతే ప్రారంభమైందో అది మనమే చేసుకోవచ్చు. అండ్ మే 10 వరకే సెల్ఫ్ ఎన్యూమరేషన్ కి ప్రాసెస్ కి టైం ఉంది. మే 10 వరకు తర్వాత ఉండదు.